ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుంటున్న ఆధ్యాత్మిక మేలులు, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మీరందరూ కూడా తెలియపరుస్తున్నారు. దానిని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. సౌలు పతనం అవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పతనం అవటానికి కొన్ని కారణాలు, ఆశీర్వదించబడటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే మానవుని జీవితంలో ఎలా ఉంటుందంటే, కొంత హెచ్చించబడిన తర్వాత, దేవునిని ఆశీర్వదించిన తర్వాత గర్వించి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, గర్వించి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వారి లిస్టులో కూడా మనకు కనిపిస్తున్న వ్యక్తి సౌలు. ఈ సౌలు రాజు అవ్వకముందు దేవుడు ఏరి కోరుకొని ఎన్నుకున్నాడు. ఎక్కడో సామాన్లో దాక్కున్న వ్యక్తిని కూడా దేవుడు తీసుకొచ్చి రాజునిగా చేశాడు. చాలా అందగాడు, చాలా ఎత్తుగా ఉండేవాడు. ఇలాంటి సౌలును దేవుడు ఏరి కోరుకున్నాడు. అయితే దేవుడు ఏరి కోరుకుని దేవుడు ఇష్టపడిన ఈ సౌలు దేవుని మాట నిలబెట్టలేకపోయాడు. దేవునికి అవిధేయతగా జీవించి పతనమైపోయాడు. నీవు ఇలా పతనం అవ్వకూడదని ఈరోజు ఈ వాక్యాన్ని మీకు ఇవ్వటానికి ముందుకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం, వాక్య భాగంలోకి వెళదాం. మొదటి సమూయేలు గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఒక మాటలు కనిపిస్తాయి కనుక మరి మొదటి సమూయేలు 15:35 ఒకసారి చదవండి. సౌలు సమూయేలు అతని దర్శకు వెళ్ళలేదు కానీ సౌలు వచ్చే దుఃఖాక్రాంతులైన. చాలు ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సౌలు గురించి మరి సమూయేలు ప్రవక్త బాధపడ్డాడు, దేవుడు కూడా బాధపడ్డాడు. అసలు నేను ఎందుకు ఇతనిని రాజుగా చేశానని దేవుడు కూడా దుఃఖపడ్డాడు. కారణం ఏంటంటే దేవుని బాధపరిచాడు. ఈరోజు నిన్ను బట్టి దేవుడు బాధపడకూడదు సోదరుడా, సోదరి. చదువుదాం మొదటి సమూయేలు గ్రంథంలోనే 13:12. ఈ సౌలు ఎందుకు పతనమయ్యాడు, ఎందుకు దేవుని మాటని తిరస్కరించాడు, ఎందుకు ధిక్కరించాడంటే చదవండి. మిస్పాలో కూడి ఉన్నప్పుడు నేను చూచి యెహోవాని శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలులోకి వచ్చి అనుకొని సాహసించి. జాగ్రత్త వినండి. ఇతరులో ఉంది ఏంటంటే తొందరపాటు. అంటే కొంతమంది హడావుడి చేస్తుంటారు, కంగారు. ఎందుకంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఆశీర్వాదం. తొందరపాటు పనికిరాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక యజమాని దగ్గర గాడిద కుక్క ఉన్నాయి. అయితే గాడిద బరువులు మోస్తుంది, కుక్క ఇంటికి కాపలాగా ఉంటుంది. అయితే ఈ కుక్కకి యజమాని మీద ఏదో కోపం వచ్చి అది అలిగి ఒకసారి ఇంట్లో దొంగలు వస్తుంటే మౌనంగా ఉంది కుక్క. అప్పుడు గాడిద అనుకుంది, అయ్యయ్యో నా యజమాను మరి దగ్గర కష్టపడి పనిచేస్తున్నా, చూడండి ఆ కుక్క చూడండి నోరు ముసుకులు అలాగుందని దొంగలు వచ్చేలేకి ఇది అరిసేసిందిక అని. ఎప్పుడంటే ఆ అరుపు వినేలేక యజమానికి నిద్ర డిస్టర్బ్ అయ్యి లేచి, పనికి మాలదానా ఇలా గొడవ చేస్తావని పెద్ద దుడ్డు కారు తీసుకుని దాన్ని కొట్టేశాడు. అంటే సామెత ఎందుకు అన్నారంటే, అందుకే అది కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి. ఈ మాట మీకు ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ సమూయేలు బలి అర్పణ చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను ఒక ప్రవక్త, ఇతను దేవుని పని జరిగించువాడు. కాబట్టి సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు కూడా సౌలే. అయితే ఈయనేం చేశాడు, ఇక అమ్మో జనులందరూ చల్లా చెదరైపోతున్నారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఇంకా రాలేదు అయ్యగారు, సమూయేలు అయ్యగారు రాలేదు, ఇక అయ్యగారు వచ్చే లేట్ అయిద్దని ఆయనే సాహసించి బలి అర్పించాడట. చూడండి, ఇది దేవునికి బాధ కలిగించింది. అంటే ఎవరు చేసే పని వారే చేయాలి. తనలో ఉంది ఫస్ట్ పాయింట్ తొందరపాటు. క్రైస్తవ సోదరులారా, నీలో కూడా ఒకవేళ తొందరపాటు ఉంటే మార్చుకొని జీవితంలో. తొందరపాటు వల్ల అది నష్టమే కానీ లాభం కాదు. అందుకే ఒక సామెత అంటారు, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిదని. కాబట్టి సౌలు చేసిన పని కూడా అదే, హడావుడి, కంగారు. ఇంకా అయ్యగారు వచ్చి లేట్ అయిద్దిలే నేనే అర్పిస్తానని బలి అర్పించేస్తాడు. అది నీ పని కాదు, నీ పని కాదు, నువ్వు చేయకూడదు. కాబట్టి మొదటిది అతనిలో ఒక తొందరపాటు ఉంది. రెండో పాయింట్కి వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 15:10 కూడా చదవండి. సమూయేలుకు ప్రత్యక్షమై సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను,
సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు అదిగో ఇక్కడ రెండవది అవిధేయత. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చే దాన్ని పాటించాలి. మనకు కూడా క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చారు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడు యెహోవాని పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. ఈ 2 దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు. అయితే ఆయన ఆజ్ఞలు మనము పాటించాలి. ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞలను తిరస్కరిస్తున్నారు సౌలు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు అమాలేకీలందరూ నిర్మూలన చేయమన్నాడు. ఈ మొదటి సమూయేలు 15:3 ఏమన్నది చదవండి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయించు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటిని హతము చేసి అది జాగ్రత్త వినండి. దేవుడు ఏం చెప్పాడు? అమాలేకులు అనేవాడు భూమి మీద లేకుండా నిర్మూలన చేయమన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఇప్పుడు ఎవరు అమాలేకులు? అమాలేకులు శరీర కార్యాలు. ఈరోజు వాక్యం వింటున్న సోదరుడా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అమాలేకులు నిర్మూలన చేయాలి. అమాలేకులు అంటే శరీర కార్యాలు, అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం, త్రాగుడు, పాపం, దేవునికి హేయమైనవి అన్నీ నీలో నిర్మూలం అవ్వాలి. అప్పుడే దేవుడు నువ్వంటే ఇష్టపడతాడు. అసలు దేవుడు ఇలా నిర్మూలన చేయమంటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు కానాను బయలుదేరిన సమయంలో ఏం జరిగిందంటే వీరందరూ అంతకుముందు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికారు ఐగుప్తులో. దేవుడు వారిని మాట్లాడి మోషే ద్వారా వారిని నడిపించడానికి, వాళ్ళు విడిపించడానికి మోషేని పంపించారు. ఇప్పుడు వారు వస్తున్న సమయంలో ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే నిర్గమాకాండం 17:15 చదవండి. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సని పేరు పెట్టి అమాలేకులను తమ చేతికి యెహోవా సింహాసనముకు విరోధం వ్యక్తిని గనుక యెహోవాకు అమాలేకులతో అదిగో చూడండి, దేవుని సింహాసనానికి విరోధంగా లేచారు వీళ్ళు. వచ్చినప్పుడు అడ్డుపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలను అక్కడ ఎంటర్ అవ్వకుండా, కానాలు వెళ్లకుండా అడ్డుపడుతూ అమాలేకులు వాళ్ళని చాలా బాధ పెట్టారు. ఎప్పుడు వాళ్ళు దేవుని సింహాసనం వ్యతిరేకంగా ప్రవర్తించిన వీళ్ళకి, దేవుని బిడ్డకు వీళ్ళకి ఎప్పుడు కూడా యుద్ధం అన్నారు. అందువలన దేవుడు ఏం చెప్పాడంటే అమాలేకులు నీ జీవితం ఉండనియొద్దు. వాళ్ళు మంచోడు కాదు, వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళు గొడవలాడేవాళ్ళు, వాళ్ళు అవమానపరిచేవాళ్ళు. ఈరోజు నీలో ఇలాంటి అమాలేకులు పనిచేస్తున్నారేమో. శరీర కార్యములు అమాలేకులు పనిచేస్తే ఇప్పుడే వాటి నీ నోటి తీసేయి. దేవుడు చెప్తే ఈయనేం చేస్తాడు? సౌలు క్రొవ్విన వాటినని ఎద్దులని అవి ప్రక్కన పెట్టి దాశాడు. ఇప్పుడు సౌలు మొత్తం నెరవేర్తించాడు అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో దేవుడు మాట్లాడాడు. నువ్వు అనుకుంటున్నావు సౌలు మారాడని, సౌలు పూర్తిగా అమాలేకు నిర్మూలన చేసి అనుకుంటున్నావు కదా. లేదు, అతని విషయంలో నేను బాధపడుతున్నా, పశ్చాత్తాపడుతున్నా, ఎందుకు రాజుగా చేశానని. ఏమైంది దేవా అంటే ఏమైందంట? అతను అమాలేకుల్ని పూర్తిగా నిర్మూలన చేయమంటే క్రొవ్విన వాటిని ప్రక్కన పెట్టేస్తాడు. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, సౌలు అంతా నిర్వర్తించేవా? దేవుడు చెప్పిన మాట విన్నావా? విన్నానయ్యా, చేశానయ్యా. ఏం చేశావు? అమాలేకు నిర్మూలన చేశాను కదా. మరి ప్రక్కన ఎద్దులు, ఆ రెంకెలేంటి, అరుపులేంటి? అవి దేవునికి అర్పించడానికి ఉంచానయ్యా. చూడండి ఎలా చెప్తున్నాడు, తప్పించుకున్నాడు, సాకులు చెప్తూ ఎలా అబద్ధాలు ఆడుతున్నాడు. అప్పుడు అందుకే దేవుడికి కూడా బాధ కలిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ దేవుని మాట వినకుండా అవిధేయత చూపిస్తున్నావా? ఆదాము అవ్వలు దేవుని మాట వినకుండా వాళ్ళ అవిధేయత వలన సర్వమానవాళి మీద శాపం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఆ మొట్టమొదట ఆదాము చేసిన పాపము సర్వమానవాళి మీద అది ఏలుబడి చేస్తుంది. రెండవ ఆదాముగా యేసు ప్రభు వచ్చి సిలువలో మన పాపాన్ని కొట్టివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 3వ పాయింట్లోకి వెళదాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 16:14 కూడా చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మలు వచ్చి, అదిగో దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. మూడవదిగా గమనించినట్లయితే సౌలు పతనమవటానికి కారణం అంటే దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని ఆత్మ ఎందుకు కోల్పోయాడంటే దేవుని మాట వినలా.
సంసోను కూడా చిన్ననాటి నుండి అభిషేకంతో నింపబడ్డాడు. చిన్ననాటి నుండి దేవుని ఆత్మపూర్ణుడు. ఎక్కడికి వెళ్ళినా అంత అభిషేకం అతనిలో ఉంది. ఎప్పుడైతే ఢిల్లీలో అనే స్త్రీ వ్యామోహంలో పడ్డాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు. దేవుని ఆత్మను అతను విడిచిపోయారు. అయ్యో, దేవుని ఆత్మ ఎడబాసినని అతను గుర్తించలేకపోయాడట. ఈరోజు దేవుని ఆత్మ నిన్ను విడిచిపెడితే నువ్వు దేనికి పనికిరావని గుర్తుపెట్టుకో. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ లేకుండా మనం జీవించలేము. ఆయన ఆత్మ నిన్ను విడిచిపెట్టారా, దేనికి పనికిరావు. సౌలు పతనం అవటానికి మూడవ కారణం దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టారు. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఎందువలన? అవిధేయత, దేవుని మాట వినకపోవటం వలన, దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం వలన అతనికి చివరికి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ అతనిలోకి వచ్చేసారు. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దురాత్మతో ఉన్నాడు కనుక అతనిలో అసూయ, పగ, దావీదును చంపాలని పరిగెత్తటం, ఈట ఇసిరేయటం. దేవుని ఆత్మ ఉండేవాళ్ళు ఇలాంటి పనులు చేయరు. ఇది దురాత్మ కార్యం కనుక దురాత్మ ఉండేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. దురాత్మ ఉండేవాళ్ళు అసూయలు, ద్వేషాలు, పగలు, కక్షలు ఇవి పెరుగుతుంటాయి. దేవుని ఆత్మ ఉండేవాళ్ళలో క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు, దీవించే మనస్సు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దురాత్మలు ఉండేవాళ్ళలోనే అన్ని ప్రగల్భాలు, అధికారాకాంక్ష, పెత్తనాలు చెలాయించాలా, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ లేనోళ్ళలో ఉంటాయి. చూడండి, అతను ఎవరికి చోటిచ్చాడంటే మరి సాతానుకి చోటిచ్చాడు. సాతానుకి చోటిచ్చి పతనం అయిపోయాడు. దేవుని వాక్యం ఏమనుందంటే ఎఫెసీ పత్రిక 4:27 చదవండి. అపవాది చోటేయకుడి, దొంగిలి వాడి యొక్క మీదట దొంగిలిక అక్కగలవానికి పంచి. జాగ్రత్త వినండి, అపవాదికి చోటి వద్దు. అపవాదికి చోటిచ్చేశాడు సౌలు, అందుకే పతనం అయిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు చూడు, రోమా సంఘంలో కూడా ఏమైందంటే రోమా ప్రజలు మా రోమపత్రిక 1:28 వారు మనస్సులో దేవునికి చోటు ఇలా చేయరాని కార్యాలు చేసి భ్రష్టులైపోయారు. దేవునికి మనస్సులో చోటు ఇవ్వలేదంట, దేవునికి స్థానం ఇవ్వాల, దేవునికి గణపరచలా. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, సోదరి, నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవునికి స్థానం ఇవ్వకుండా పాడైపోతున్నావా? మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యాలు చేస్తారన్న. కాబట్టి పతనం అవటానికి సౌలు మరి మూడవ కారణం ఏంటంటే దేవుని ఆత్మను కోల్పోయాడు. 4వ పాయింట్, 1 సమూయేలు గ్రంథం 17:11 కూడా చదవండి. సౌలును ఇశ్రాయేలు వారందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. అదిగో, ఫిలిష్తీయులను చూసి సౌలు పిరికోడుగా ఉన్నాడు. ఇక్కడ పిరికివాడు. దేవుని వాక్యం ఏమనుంది? ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వీళ్ళందరూ కూడా లిస్ట్ ఇచ్చాడు అక్కడ. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే నరకాగ్నిలోకి. సౌలులో పిరికాత్మ ఉంది. పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాడు, బాగానే కనబడుతున్నాడు, కానీ పిరికితనం దేవుని వాక్యంలో ఉంది. సామెతల గ్రంథంలో కూడా 28 నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనం తప్పు చేయలేదనుకో మనం ధైర్యంగా ఉంటాం. మనలో తప్పున్నా, లోపమున్నా, పాపమున్నా మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో చూడండి, డబ్బులు పోయి ఎవరైనా డబ్బులు పోయినప్పుడు ఆ తప్పు చేస్తున్న వాళ్ళలో ఏమనిపిస్తుందో తెలుసా? భయం వేస్తుంది. అమ్మో, దొరికిపోతానేమో, పట్టబడతానేమో. నువ్వు తప్పు చేయలేదనుకో నీకేం భయం, ధైర్యంగా ఉంటావు, నువ్వు తీయలేదు కాబట్టి. చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు ఏమని చెప్పేవాళ్ళంటే పిల్లలు ఏదన్నా చిన్న చిన్న వస్తువులు పోయినా, పెన్ను పోయినా, జాయింట్ బాక్స్ పోయినా, ఇలాంటివి ఏమైనా పోయినాయి అనుకో టీచర్స్ అనేవాళ్ళు, మీకు పిచ్చి బియ్యం పెడతాంరా, ఈ కనుక మీ చేతిలోకి వచ్చినాయి అనుకో మీ చెయ్యి అంతా పసుపుగా మారిపోద్ది అని ఏం చేసేవాళ్ళు అంటే బియ్యం పసుపు కలిపేసి ఆ బియ్యం చేతిలో వేస్తే ఇలా అయిపోతాయో, లేకపోతే ఒక్కోసారి ఆ బియ్యం వేయగానే వాళ్ళ చేయి వణికిద్ది అని చెప్పారు అనుకో. ఇలాంటివి చెప్పినప్పుడు వీళ్ళు నిజంగా దొంగతనం చేసినోడికి భయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దొంగతనం చేసినోడికి భయం వేసేసి వాడికి ఇక అమ్మో ఎట్లా నాకు తెలిసిపోద్దామని అక్కడే వాడి మొక్క ఫేస్ రీడింగ్ తెలిసిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో పిరికితనం ఆత్మ పనిచేయకూడదు. ఈ పిరికితనం వల్లనే సౌలు పతనమైపోవటానికి 4వ కారణం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పిరికితనం కలిగిన ఆత్మ పనిచేస్తుందేమో, ఈరోజు వాటి నుంచి విడుదల పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సోదరుల మనము నీతిమంతులుగా, ఒక ధైర్యవంతులుగా మనం ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తుంది. మరి 5వ పాయింట్
చదువుదా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వాడు దావీదుకు 10,000 మంది కొలదని నాకు వేల కొలదని సుతులు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకోగలడు. చూడండి, ఇక్కడ చిన్నవాడైన దావీదు మీద అసూయపడుతున్నాడు. మరి ఫిలిస్తీన్లకు భయపడిపోయి ఆ ఇశ్రాయేలు రాజ్యంలో మరి ఏం జరిగిందంటే అక్కడ గొల్యాత్ అనే వ్యక్తి చాలా ఆజానుబాహుడు, సవాలు విసురుతున్నాడు ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలుతో. ఎవరైనా మీలో ఉన్నారా, దమ్ముంటే రండి, నన్ను జయించగలిగిన వాడు రండి, నాతో యుద్ధం చేయండి అన్నప్పుడు అందరూ భయపడిపోతున్నారు. సౌలుతో సహా యుద్ధం చేయడానికి భయపడిపోయి ఎలా చాటింపేయించారు. ఎవరైతే ఆ ఫిలిస్తీయుని జయిస్తారు, ఆ గొల్యాతుని జయిస్తాడు, వాడికి రాజ్యంలో కొంత సగమట్టికిచ్చి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా అని రాజుగారు ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? కొంతమంది ఏమో ఆ యుద్ధం చేయడానికి భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి దావీదు ధైర్యంతో నేనున్నా అని దావీదు వెళ్ళి అన్నలకు ఏదో క్యారేజీ తీసుకుని వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే యుద్ధం జరుగుతుందని చెప్పారు వాళ్ళు. ఏంటంటే ఇదిగో రాజుగారు వాళ్ళ అమ్మాయిని ఇస్తారట, రాజ్యంలో కొంత ఇస్తారు, ఇప్పుడు ఎవరైతే ఆ యుద్ధంలో జయిస్తారు అని వాళ్ళు చెప్పారు. ఆ మాట వినేలేక దావీదు నేను వెళతాను, నేను జయిస్తాను, వాడిని ఆ ఫిలిస్తీన్ని నేను తునాతురకలుగా చేస్తానని చెప్తున్నలేకే ఆయన మాంసాన్ని కాకులు విసిరేస్తాను వాళ్ళు అన్నారు. విని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. రాజా ఈ కుర్రవాడు ఇలాగా జయిస్తానంటున్నాడంటే ఇతను చూడగానే నువ్వేం జయిస్తావయ్యా, నువ్వు చిన్నవాడిలాగున్నా, సరే జయిస్తానంటున్నావు కదా, ఈ యొక్క మరి వాళ్ళు జయించాలంటే యుద్ధ కవచం ఎన్ని ధరించుకోమంటే ఎన్ని నాకు అక్కర్లేదు రాజా. అరే బాబు ఎలాగా? సింహాలను నేను చీల్చిన వ్యక్తిని, తోడేళ్ళని చీల్చిన వ్యక్తిని, మరి ఇలాంటి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అంటున్నాడు. సరే రాజుగారు సరే వెళ్ళు అన్నప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్ గొల్యాతుని జయించేలేకే, గొల్యాతుని జయించడమే కాదు అతను తల తెగనరికి చేతబట్టుకుని వస్తున్నప్పుడు అందరిక దావీదుకి 10,000 జయజలు చెప్తున్నారు. దావీదుకి జై, దావీదుకి జై, దావీదుకి జై. ఇది తట్టుకోలేకపోయాడు సౌలు. అరే నేను రాజునై ఉంటే వీడికి జయజలు చెప్తున్నారా అని చెప్పేసి అతను అసూయ అనేది పనిచేస్తుంది. నాట నుండి అతను అసూయ ప్రవేశించి దావీదు కనబడ్డప్పుడల్లా దావీదును చంపాలి, దావీదును హతమార్చాలనుకుంటున్నాడు. కారణం ఏంటి? అసూయ ఆత్మ. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుంది అసూయ ఎముకలకు కుళ్ళని. ఈరోజు నీ జీవితంలో అసూయ ఉందా? ఎదుటి వ్యక్తులను అసూయ చేత అవమానిస్తున్నావా? అసూయతో వాళ్ళ మీద ఉంటున్నావా? అయితే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. విషపు చూపు నిలిపాడు సౌలు. అందుకే 5వదిగా సౌలు పతనం అవటానికి కారణం అసూయ. ఈ అసూయ వల్ల ఎంతోమంది పాడైపోయారు. 6వదిగా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతని పాట పెట్టి ఉండిరి. మరి సౌలు కర్ణ పిశాచం గల వారి యొద్దకు చెల్లని వారిని దేశమును వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి హూషేనుల దగ్గర సౌలు ఇశ్రాయేలుని సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీయులను చూచి మనసునందును భయకంపం పొంది నుండి యెహోవా మీద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారాను ప్రవక్తల ద్వారాను ఏమీ సెలవుకుండెను. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచి గల స్త్రీని కనుగొనండి. అతుకు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇక్కడ చూసినట్లయితే 6వ పాయింట్లో కర్ణ పిశాచి గల వారి వద్దకు వెళ్ళి విచారించాడు. సోది చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఈయన ఒక రాజు అయ్యుండి సమూయేలు వీళ్ళందరూ ఎల్లగొడితే ఈయనేమో వాళ్ళని చేర్చుకొని సోది చెప్పించుకుంటున్నాడు. ఎంత బాధాకరం! క్రైస్తవ బిడ్డలుగా సోది చెప్పించుకోవటం, సోది చెప్పి వాళ్ళ దగ్గర చేతులు ఇవ్వటం ఇది చేయకూడదు. కర్ణ పిశాచి గారి దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నాడు. దేవుని దగ్గర విచారించాల్సిన సౌలు, దేవునితో సహవాసం చేయాల్సిన సౌలు చూడండి జీవితాన్ని పతనం చేసుకుంటున్నాడు. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి వెళ్ళాడండి. ఈరోజు క్రైస్తవ సోదరుడా సోదరి, నువ్వు దేవుని దగ్గర విచారించు. దావీదు విజయం సాధించడానికి కాదు, ఎక్కడికి వెళ్ళినా ముందు దేవుని అడిగేవాడు. దేవా
మరి నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, ఈ పని చేయమంటావా లేదా? దేవుని అడిగినప్పుడు అన్నింటిలో సక్సెస్ అయ్యావు. ఈరోజు నువ్వు దేవుని అడుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ యొక్క టీవీ ప్రోగ్రాంకి వచ్చే ముందుగా కూడా దేవుని అడిగి దేవుని దగ్గర విచారించి మరి ఈ టీవీ ప్రోగ్రాం స్టార్ట్ చేయమంటావా వద్దా? అందుకే ఎంత ఆర్థిక పరిస్థితి అయినా మరి ఎంత ప్రాబ్లం అయినా ఇప్పటికీ ఇది దేవుడు చూపించాడు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. దేవుడు కనుక ఆయన చిత్తంలో ఉంటే అది ఏ రోజుకైనా సక్సెస్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చూపించాడా, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. ఎందుకంటే దేవుడి దగ్గర నేను విచారించినప్పుడు ఇంకా మా చర్చిలో చాలామంది, అయ్యా మీరు టీవీలో వాక్యం చెప్తున్నట్టు మాకు కళలు వచ్చాయి, మీరు టీవీలో వర్తమానం చెప్పి మాకు దర్శనాలు వచ్చాయి. వారందరూ చెప్పిన నేను విశ్వాసంతో, ఒక చిన్నపిల్లాడు వచ్చి 2 రూపాయలు ఇచ్చాడు ఫస్ట్, అయ్యగారు టీవీలో మీరు వాక్యం చెప్పండి. అందరు నవ్వారు, ఈ 2 రూపాయలతో టీవీలో వాక్యం ఎలా చెప్తారని. ఆ చిన్నవాడు తనకి ఎందుకు ఆ ప్రేరేపణ వచ్చింది? ఆ చిన్న పిల్లవాడు 2 రూపాయలు ఇచ్చి టీవీలో వాక్యం చెప్పమన్నప్పుడు, ప్రభువా మీరు ఎందువల్ల ఈ బాబు ఇతను ఇలా అన్నాడంటే, ప్రభు కాలంలో కూడా చిన్న బాబు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొస్తే 5,000 మందికి పంచారు. అదే విశ్వాసంతో నేను టీవీ కార్యక్రమం ప్రారంభించి ప్రభు దగ్గర అడిగినప్పుడు, విచారించినప్పుడు దేవుడు నాకు సమాధానం ఇచ్చి, మరి నేను టీవీలో వర్తమానం చేసినప్పుడు నాకు చూపించారు, అందరూ చూపించినప్పుడు నేను ఇలా టీవీలో వాక్యం చెప్దాం అనుకున్నప్పుడు వెంటనే కొంతమంది నేను 10,000 ఇస్తా, నేను 5,000 ఇస్తా అని కొంతమంది ముందుకు వచ్చారు. ఆ విధంగా ప్రారంభించిన ఈ పరిచర్య ఇప్పటికీ దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర విచారిస్తే, దేవుడు బయలుపరిస్తే, అది దేవుని చిత్తంలో ఉంటే అది ఎప్పటికీ నీకు నష్టం జరగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుని దగ్గర విచారించవలసిన సౌలు విచారించకుండా, దేవునికి లోబడకుండా, సోదిగాండ దగ్గర చుట్టూ తిరిగి, మంత్రగాళ్ళ చుట్టూ తిరిగి, కర్ణపిచాచి గల వారి దగ్గర తిరిగి వాళ్ళ దగ్గర అడుగుతున్నాడు, ఏంటి నా పరిస్థితి ఏంటని. చూడండి ప్రియ సోదరుడు, ఆ సోదరి అందుకే తన జీవితంలో పతనమైపోయాడు. చివరిగా చూస్తున్నాం 7వ పాయింట్, 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో 1 నుంచి చదవండి. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అబీనాదాబును యొక్క ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరికి ఏం జరిగింది? ఆ గిల్బోవ పర్వతం మీద ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇక ఎందుకు నాకు ఈ బ్రతుకు, తన కత్తి మీద తను పడిపోయాడు. చేయకూడని పని, అయ్యో నాకెందుకు ఈ పరిస్థితి అని కత్తి మీద పడిపోయాడు ఆత్మహత్య చేసుకోవడానికి. అందుకే తను పతనం అయిపోయాడండి. ఆయన పతనం అవటానికి 7 కారణాలు చెప్పాను. మొదటిది తొందరపాటని, రెండవది అవిధేయత చూపించాడని, మూడవది దేవుని ఆత్మ తను విడిచిపోయిందని, నాలుగవది మరి చూడండి అతను బహు పిరికివాడని, ఐదవది అతను అసూయ ఆత్మ పనిచేస్తుందని, ఆరవది కర్ణపిశాచి గల వారి దగ్గర విచారించాడు. చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనివల్ల తను పతనం అయిపోయాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఉన్నతంగా ఎదగాలంటే దేవుని దగ్గర విచారించు, దేవునికి లోబడు, దేవునికి నమ్మకంగా జీవించు. తప్పకుండా దేవునిని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. నీకు ఎక్కడ బలహీనత ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, ఆ యొక్క ప్లేస్లో మరి ఆ యొక్క బలహీనత దగ్గర చేయబెట్టుకో. ప్రార్థన చేస్తుండగా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అప్పులతో బాధపడుతున్నావా, తల మీద చేయబెట్టుకో. దేవుడు అద్భుతంగా నీకు విడుదల ఇస్తాడు. విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించు. పరిశుద్ధుడా నీకే స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. సౌలు పతనం అవటానికి కొన్ని కారణాలు చెప్పినా, ఇదిగో నాయన, మానవుని జీవితంలో ఎందుకు మా జీవితాలు పతనమైపోతున్నా, ఓడిపోతున్నా తెలుసుకొని విచారించేవాళ్ళుగా నీ దగ్గర సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలను దీవించి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడీపేట. దేవునికి మహిమ. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ ప్రార్థన అవసరతలు ఎప్పుడైనా సరే ఎనీ టైం
మీరు తప్పకుండా మాకు ఫోన్ చేయండి. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నామండి. అంత మాత్రమే కాదండి, మరి ఈ పరిచర్య మేము ఎంతో విశ్వాసంతో ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నీ వంతుగా నీ సహాయ సహకారాలు అందించవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పేను గూగుల్ పే కూడా ఉంది. ఒకవేళ నీ వంతుగా నేను ఈ యొక్క మరి పరిచర్యలు పాలిభాగస్తులను అవుతానంటే సహకరించవచ్చు. ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మరి మా వర్తమానాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల అనేక మందికి ఈ వర్తమానాలు వెళతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా సహకరిస్తే మీరు నేను మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవునికి మహిమ. కాబట్టి మరిన్ని వర్తమానాలతో మీ ముందుకు రావాలని మీరు కూడా ప్రార్థన చేయండి. మేము ఆయా ప్రాంతాలకు, ఆయా రాష్ట్రాలకు, జిల్లాలు, దేశాలకు వెళుతున్నాం కనుక మా పరిచర్యలో దేవుడు తోడై ఉండాలి. ఈ పరిచర్యలు బలమైన కార్యాలు చూడగలగాలని మీరు ప్రతిరోజు ప్రార్థించండి. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నేను మా బృందం వారు ప్రతిరోజు మీరు కొంతమంది చాలామంది ప్రార్థన అవసరం చెప్తున్నారు కదా, ఆ అవసరతలు మా విశ్వాసులకు తెలియపరుస్తున్నప్పుడు మా విశ్వాసులు మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎవరు మర్చిపోవద్దండి. మా కోసం ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలు మరి దేవుడు ఇంకా వాడుకోవాలని మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఎక్కడికి ఏ చర్చికి వెళ్ళకపోతే మీరు మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్కి ఫోన్ చేయండి. మా చర్చి అడ్రస్ చెప్తాం, చర్చి టైమింగ్స్ కూడా చెప్తాం. కనుక ఒకవేళ మీ దగ్గరికి వచ్చి, మీ కుటుంబాల దగ్గరికి వచ్చి ప్రార్థించాలన్నా మేము వస్తామండి. మీ కుటుంబాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. మీ సమస్యలు ఎలాంటివి ఉన్నా తప్పకుండా దేవుడు విడుదల చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక మీకోసం కూడా మేము ప్రార్థిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.